నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా లోకేష్ గారు ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ప్రత్యక్షంగా ప్రజా దర్బార్ను నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ప్రభుత్వం వచ్చి 1 year అవుతున్నా కూడా వైసీపీ మీద కంప్లైంట్స్ ఇంకా వస్తూనే ఉన్నాయి. తాజాగా మన్నే సుబ్బారావు అనే తాడేపల్లికి చెందినటువంటి ఒక వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి అనుచరుడు మెడికల్ సీట్ ఇప్పిస్తామని చెప్పి తన దగ్గర డబ్బులు తీసుకున్నారు అని చెప్పి ప్రజా దర్బార్లో ఈరోజు కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి. అయితే మెడికల్ సీటు కోసం మొదట 2 కోట్లు ఆఫర్ చేశారని, ఆ తర్వాత 4 కోట్లు అన్నారని, మొత్తంగా 1,20,00,000 అయితే తాను ఇచ్చానని అంటున్నారు. తిరిగి డబ్బులు అడిగితే బెదిరింపు వ్యాఖ్యలకు దిగుతున్నారని, అలాగే 5 చెక్కులే ఇచ్చారు, అవి బౌన్స్ అయ్యాయని కూడా అంటున్నారు. మరి ఇదొక్క అంశం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఇంకెన్ని మెడికల్ సీట్లు అమ్ముకున్న పరిస్థితులు ఉన్నాయి. అలాగే విద్యా వ్యవస్థలో కూడా మనం చూసాం, బొత్స సత్యనారాయణ గారు చాలామంది టీచర్లకు బదిలీలు చేపిస్తానని చెప్పి వాళ్ళ దగ్గర కూడా కమిషన్లు తీసుకున్నటువంటి పరిస్థితి. సో ఇంకా ఇలాంటివి బయటికి రావాల్సినవి ఎన్ని ఉన్నాయి, ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. మనం చూస్తున్నాం రోజుకి ఈ కబ్జాలకు గురైన వాళ్ళు వచ్చి కంప్లైంట్స్ ఇస్తూ ఉండటం. ఇప్పుడు తాజాగా మెడికల్ సీట్ల అంశం కూడా బయటకు వచ్చింది. లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉండి మెడికల్ సీట్లు అమ్ముకుంటున్నారు అని చెప్పి ప్రచారం చేస్తూ ఉంది వైసీపీ. మరి ఈరోజు చూస్తే సజ్జల రామకృష్ణారెడ్డి అనుచరుడు ఈ విధంగా ఈ పని చేసినట్టు తెలుస్తోంది. సో అసలు ఇప్పుడు ఏ సమాధానం చెప్తారు వాళ్ళు? అంటే ఈ ఒక్క అంశం ఇప్పుడు బయటకు వచ్చింది అంటే ఇంకా ఎన్ని మెడికల్ సీట్లు వాళ్ళు అమ్ముకొని ఉంటారు? దీని తర్వాత మళ్ళీ కంప్లైంట్స్ దారులందరూ బయటకు వచ్చేమన్న అవకాశం ఉంటుందంటారా? సో దీనికి ఏ విధంగా చర్యలు తీసుకోవాలంటారు? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వసూలు రాజాలు ఎంత పేటరేగిపోయారు. అది అసలు జగన్ సర్కార్ కాదు, అదేంటి ఒక వసూళ్ళ సర్కార్. మనం చూసాం. ఏది బొత్స సత్యనారాయణ మీరు అన్నారు, టీచర్ల బదిలీకి ఒక్కొక్క బదిలీకే దగ్గర మరి 5 లక్షలు, ఒక 1,400 మంది ఏమో టీచర్ పోస్టులు బదిలీల్లో దగ్గర 60 కోట్లు ఏమో ఆయన వసూలు చేశారన్నారు. అప్పట్లో ఉపాధ్యాయుల్లో అది ఒక పెద్ద సంచలనం. అంటే బదిలీకి 5 లక్షల చొప్పున వసూలు చేశారని, అటు బదిలీలు గాక ఇటు ఆ సొమ్ము రికవరీ గాక వాళ్ళ పాటలు, అంటే టీచర్ల బదిలీల్లో వసూలు చేశారు అనేది అప్పుడు ఒక పెద్ద వార్తాంశం. ఆ తర్వాత ఇప్పుడు ఏంటిది, మెడికల్ సీట్. ఇప్పుడు ఇతని సుబ్బారావు అనే అతను కొడుక్కి పెన్నమనేని కాలేజీలో మెడికల్ సీట్ ఇప్పిస్తానన్నారట. ఫస్ట్ 2 కోట్లు అన్నారని 1,20,00,000 అతను ఇచ్చాడు. అంటే ఆ తండ్రి, ఆ దళారి, అతను ఎవరు, అడప ప్రేమ్చంద్, వీళ్ళిద్దరూ కలిసి మరి వెళ్ళడం సజ్జల ఛాంబర్. అక్కడ సజ్జల ఛాంబర్ బయట మరి ఇతనేమో 45 లక్షలు ఇచ్చాడు. ఎవరు, తండ్రి. ఈ 45 లక్షలు లోపలికి వెళ్ళాడంటే అతను, ఆ బ్రోకర్ వచ్చాడు బయటికి. లోపల ఏం జరిగిందో తెలియదు. బయటకు వచ్చి అతను ఏమని చెప్పాడు, 45 లక్షలు సజ్జలకు ఇచ్చాను అని చెప్పాడు. ఈ విధంగా 1,20,00,000 చెల్లించానని మరి వాపోయింది ఎవరు, ఆ తండ్రి సుబ్బారావు. ఇది నిన్న పత్రికలో వచ్చింది. ఇవాళ అసలు లోకేష్ బాబు ప్రజా దర్బార్లో కూడా వాళ్ళు వెళ్ళి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో వాళ్ళేంటి, అటు పిన్నమనేని కాలేజీలో ఇప్పించకపోగా నెక్స్ట్ ఏమని ఇంకో డ్రామాకి తెరదీశారు. పెద్దిరెడ్డికి పలానా బెంగళూరులో రామయ్య కాలేజీలో వాటా ఉంది, నీకు రామయ్య మెడికల్ కాలేజీలో సీట్ ఇప్పిస్తా అన్నాడు. కాకపోతే కొంచెం ఎక్కువ అవుద్ది, ఇంకో 2 కోట్లు అవుతుంది. ఎటు సగం దిగాడు, ఇంకా బయటకు రాలేడు. 1,20,00,000 ఇచ్చాడు. సరే ఎట్లయినా కొడుకుని మరి డాక్టరీ చదివించాలన్న ఆకాంక్ష, దానికి కూడా సిద్ధమయ్యాడు ఆ తండ్రి. ఇప్పించమన్నాడు. ఇప్పించమని అప్పటినే మరి ఆ రామయ్య మెడికల్ కాలేజ్ మళ్ళా ఇంకో నాటకం. సజ్జల రామకృష్ణారెడ్డికి రాజరాజేశ్వరి మెడికల్ కాలేజీలో వాటా ఉంది, దాంట్లో ఇప్పిస్తానన్నాడు. అంటే పిన్నమనేని కాలేజ్ పోయింది, రామయ్య కాలేజ్ పోయింది, ఇప్పుడు రాజరాజేశ్వరి మెడికల్ కాలేజ్. అదే ఏది 4 కోట్లు. అంటే ఇప్పించమని అంటే ఇప్పించని పరిస్థితి. 1,20,00,000 ఇరుక్కుపోయింది ఆ కుటుంబం. ఇవ్వమని, పోనీ మీరు సీట్ ఇప్పించలేకపోయారు, మా డబ్బు మాకు తిరిగి ఇవ్వండి అంటే ఇప్పుడు ఏది, వాళ్ళ చంద్రబాబు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి దిగిపోయిన తర్వాత కూడా డబ్బులు ఇవ్వకుండా వేధించటం. ఒకసారి 5 లక్షలు ఇచ్చాడంట, ఒకసారి 5 లక్షలు ఇచ్చాడంట. అంటే 10 లక్షలు ఇచ్చాడు, ఒక 5 చెక్కులు ఇచ్చాడు. మీరు అన్నట్టు ఇందాక 5 చెక్కుల గురించి చెప్పారు. ఆ చెక్కులు తీసుకెళ్ళి బ్యాంకులో వేస్తే బౌన్స్. మీరు ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయి అని అడిగితే, అరే బౌన్స్ అయ్యాయా,
ఖాతాలో డబ్బులు ఉండాలి, నేను ఉన్నాయి నీకు ఇచ్చినప్పుడు ఉన్నాయి, తర్వాత ఖర్చు అయిపోయినట్టు ఉన్నాయి అని చెప్పి మళ్ళీ ఇంకో నాటకం ఏంటి, ఇళ్ల స్థలాలు నీ పేరిట రిజిస్ట్రేషన్ చేస్తే పలానా చోట ఇళ్ల స్థలం ఉంది. సరే అదైనా సరే ఏదో ఒకటి సత్యనారాయణ పెళ్ళికి వచ్చిందే కట్నం అని చెప్పి రిజిస్టర్ చేయమంటే ఫేక్ డాక్యుమెంట్స్తో రిజిస్ట్రేషన్ చేయించినట్టుగా పుట్టించారు. అదే డాక్యుమెంట్ ఫేక్ డాక్యుమెంట్. ఇప్పుడు ఆ కుటుంబం వచ్చి నారా లోకేష్కి మొరపెట్టుకోవటం అంటే ఒక బ్రోకర్ సజ్జల రామకృష్ణారెడ్డి సెక్రటేరియట్లో ఛాంబర్లోకి వెళ్ళటం ఏంటి, 45 లక్షలు లోపలికి తీసుకెళ్ళటం ఏంటి, బయటకు వచ్చి సజ్జలకి ఇచ్చానని చెప్పడం ఏంటి, సజ్జల ధనుంజయ రెడ్డి ఇద్దరూ కూడా ఇవాళ మెడికల్ కాలేజీ ఇప్పిస్తానని మాట ఇచ్చారు అని ధనుంజయ రెడ్డి పేరు కూడా చెప్పాడంట. ఇక్కడ సజ్జల పాత్ర ఎంత, ధనుంజయ రెడ్డి పాత్ర ఎంత, అసలు పెద్దిరెడ్డికి నిజంగానే రామయ్య మెడికల్ కాలేజీలో వాటా ఉందా, రాజరాజేశ్వరి మెడికల్ కాలేజీకి సజ్జలకి ఏంటి సంబంధం, సజ్జల పోస్ట్ ఏంటి, అప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ప్రభుత్వ సలహాదారుగా నువ్వుంటూ అప్పుడు మంత్రి వైద్య ఆరోగ్య శాఖకి ఎవరు, విడుదల రజని. విడుదల రజని అనగానే ఇక వసూళ్ల రజని అంటారు. ఆమె వసూళ్ల గురించి అసలు మామూలు కేసులే పడ్డాయి. ఆమె అక్రమ వసూళ్ళకి అసలు ఒక ఐపీఎస్ఏ సస్పెండ్ అయ్యాడు, జాషువా. అది వేరే కథ. అదేంటి, స్టోన్ క్రషర్స్, శ్రీనివాస బాలాజీ ఏదో స్టోన్ క్రషర్స్ వాడిని బెదిరించి 10 కోట్లు ఇవ్వమనడం, వాళ్ళు అంత ఇవ్వలేమమ్మా అంటే ఏదో 2 కోట్లకి ఏదో సెటిల్ చేసుకోవటం, వాళ్ళు తర్వాత చెరో 10 లక్షల కమిషన్ అడగటం. విడుదల మరిది రజనీ మరిది గోపి అనేవాడు, లేకపోతే జాషువా పేరు చెప్పి ఒక 10 లక్షలు. ఆ గోపిని కూడా అరెస్ట్ చేశారు, మళ్ళీ బెయిల్ మీద విడుదలైనట్టున్నారు. అంటే వసూళ్ల రజనీ అనాలా, లేకపోతే వసూళ్ల బొత్స అనాలా, లేకపోతే వసూళ్ల సజ్జలు అనాలా, అసలు ఇది ప్రభుత్వమా వసూళ్ల సర్కారా, ఎన్ని వసూళ్లకు పాల్పడ్డారు, ఎంతమంది బాధితులయ్యారు, ప్రజల బలహీనతలని ఆసరాగా చేసుకుని ఎంత పెద్ద ఎత్తున వీళ్ళు వసూళ్లకు పాల్పడ్డారు. అంటే అప్పట్లో విడుదల రజనీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఒక 150 పీజీ సీట్లు స్కామ్ అన్నారు, మెడికల్ పీజీ సీట్లు అమ్ముకున్నారు అన్నారు, ఒక్కొక్క సీటు 5 కోట్లు అన్నారు, అదొక దగ్గర 700 కోట్ల కుంభకోణం అన్నారు. 150 మెడికల్ పీజీ సీట్లు ఏంటి, 600-700 కోట్ల స్కామ్ ఏంటి. ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, ఇప్పుడు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ వీటన్నిటిపైన దర్యాప్తు జరిపించాలి, అక్కడ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ జరపాలి. మెడికల్ కిట్లు కూడా అమ్ముకున్నారని కూడా ఉంది కదా. మెడికల్ కిట్లు ఏంటి, మందుల కొనుగోళ్ల కుంభకోణం. ప్రతి ఏడాది ప్రభుత్వ బడ్జెట్ ఉంటుంది, ఒక 300 కోట్లు 500 కోట్లు గవర్నమెంట్ హాస్పిటల్స్ దగ్గర మందుల కొనుగోళ్ళు. ఆ మందుల కొనుగోళ్లలో అవకతవకలు, అవినీతి, లేకపోతే అసలు మెడికల్ కాలేజీల భాగోతం, అదో పెద్ద డ్రామా. 17 మెడికల్ కాలేజీలు తెచ్చాను, చంద్రబాబు వాటిని ప్రైవేటైజ్ చేస్తున్నాడని గందరగోళం చేస్తాడు. 8,000 కోట్లతో 17 మెడికల్ కాలేజీలు అన్నాడు. 8,000 కోట్లు ఖర్చు పెట్టావా? జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీలు అసలు జగన్నాటకం అన్నమాట. 8,000 కోట్లతో 17 మెడికల్ కాలేజీలకి నువ్వు ఎంత ఖర్చు పెట్టావు, నీ ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టింది? 700 కోట్ల. ఎక్కడ 17 మెడికల్ కాలేజీలు, ఎక్కడ 700 కోట్లు? ఒక మెడికల్ కాలేజీ పెట్టాలంటే కనీసం 500 కోట్లు పట్టు. అంటే నువ్వు కనీసం 50 కోట్లన్నా ఖర్చు పెట్టావా? 500 కోట్లు ఎక్కడ, 50 కోట్లు ఎక్కడ? 10% ఇతను చేస్తే 100% చేసినట్టు చెప్పుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీల బడ్జెట్ 7,000 కోట్లు అయితే నువ్వు ఖర్చు పెట్టేది 700 కోట్ల. అదంతా సత్యకుమార్ బయటపెట్టాడు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీలకు ఎంత ఖర్చు పెట్టాడు, కేంద్రంకి ఇంకా 700 కోట్లు బకాయి పెట్టాడంట. అది వీళ్ళు తీర్చుకున్నారంట. 8,000 కోట్లు కాకుండా అంటే కేంద్రం వాటాగా 700 కోట్లు కూడా ఇవ్వకుండా ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ 700 కోట్లు ఇప్పించిన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీల పేరెత్తే అర్హత ఉందా? తనేదో ఘనకార్యం చేశానని మెడికల్ కాలేజీల గురించి ఘనంగా చెప్పుకునే యోగ్యత ఉందా? కడప వెళ్ళినప్పుడు అక్కడ మెడికల్ కాలేజ్ దగ్గర ఆయన సెల్ఫీ కూడా తీసుకున్నారు. ఆ మెడికల్ అది కాలేజ్ మరి ఒక చరిత్ర, అది మరి ఇంకో కథ. ఏది, పులివెందుల మెడికల్ కాలేజీ, అక్కడ కనీసం అక్కడ గర్ల్స్కి హాస్టల్స్ లేవు.
అక్కడ కనీసం ఆ కాలేజీల్లో నీకు ఫ్యాకల్టీ లేదు. అటు బిల్డింగులన్నీ నువ్వు 50% కూడా కంప్లీట్ చేయలేదు. ఏది పులివెందుల మెడికల్ కాలేజీ తనేంటి మొత్తం కట్టేశానంటాడు. నీ సొంత నియోజకవర్గంలో ఆ ఉన్న ఒక మెడికల్ కాలేజీకి కూడా నువ్వు 100 కోట్లు ఖర్చు పెట్టుకోలేకపోయావంటే అతనుకున్న చిత్తశుద్ధి అక్కడే అర్థమవుతుంది. సరే, ఇదంతా ఏంటి? నిర్మాణం, కన్స్ట్రక్షన్, ఫండ్స్, బడ్జెట్, ఈ వసూళ్ళు ఏంటి? ఒక మెడికల్ సీటుకే మరి 4 కోట్లు సజ్జల బ్రోకర్ వసూలు చేశాడంటే అసలు 5 ఏళ్లలో ఎన్ని మెడికల్ సీట్లు అమ్మారు? ఈ మెడికల్ సీట్లు, ఈ అమ్మకాలు, ఈ కొనుగోళ్ళు, ఈ వసూళ్ల పైన ఇంకో సిట్ వేయాలి. ఇంకో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వైద్య ఆరోగ్య శాఖ మీద వేస్తే తప్ప ఎన్ని మెడికల్ సీట్లు అమ్ముకున్నారు, ఎంత వసూళ్లు చేశారు, అందులో సజ్జల వాటా ఎంత, రజనీ వాటా ఎంత, ఇవన్నీ బయట పెట్టాలంటే వాళ్ళ సత్యకుమార్ లేకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిపైన ఉన్నత స్థాయి విచారణ జరిపిస్తే తప్ప మరో సుబ్బారావు బలికాడు. ఎంతమంది సుబ్బారావుల్ని వీళ్ళు బాధితులుగా మార్చారో, ఎన్ని కోట్లు దండుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.